ఏ శుభకార్యానికైనా శుభారంభం. సరే అంటే కొన్ని తలుచుకున్నప్పుడు బాధేసేది ఏంటంటే ఆడపిల్లలు అవడం వల్లే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే ఏదైనా వాళ్ళు అమ్మతనగా చెప్పుకుంటారు, నాతో అన్నీ చెప్పలేరు. ఇప్పుడు ఆమె పెద్ద పాప, ఇద్దరు లవ్ మ్యారేజే. పెద్ద పాప సంబంధాలు చూసేటప్పుడు కూడా నేను మా అత్తయ్య గారిని పిలిచి చెప్పా. అప్పటికి మా ఆవిడ ఉంది, అమ్మ ఆవిడ పెద్ద పాపకి మ్యాచ్ చూస్తున్నాను, ఆవిడకి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా అని అడగమని చెప్పి నా మావిడికి మా అత్తయ్య వచ్చింటే చెప్తే తను ఉందంట అని ఉందంట. సరే నేను కొద్దిసేపు డైజెస్ట్ కాల, ఎందుకంటే నేను పెంచిన విధానంలో నా పిల్లలు అలా ఉండరేమో అని అనుకున్నాను. బట్ జనరేషన్ ఈస్ డిఫరెంట్. చౌదరీస్ అంట, నాకు క్యాస్ట్తో సంబంధం లేదమ్మా, నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పి కనుగొన్నాను. ఒకసారి పాపతో మాట్లాడంటే సరే మాట్లాడతాలేనని నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది నాకు. మా ఆవిడ వచ్చి అడిగింది నన్ను, అండి తను టెన్షన్ పడిపోతుంది రోజు అంటే నేనేమంటాను, వాట్ ఈజ్ మై డెసిషన్? రోజు టెన్షన్ పడుతుంది దాని పాపం, అసలు నిద్ర పట్టట్లేదు, గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చింది అంటేను. సరే ఒకరోజు పిలిపించి మా ఆవిడ నేను కూర్చొని, ఏంటమ్మా చెప్పాను, నాది డాడీ, నా క్యాస్ట్తో సంబంధం లేదు, నేను ఒక్కటే చెప్తున్నా, మీ డాడీకి సొసైటీలో ఒక పేరు ఉంది, ఆ పేరు పోకుండా చూడాలి అని అంటేను, మీ పేరు పోగొట్టే అంత పని నేను ఎప్పుడైనా చేస్తానా డాడీ అని. ఓకే అమ్మా, నీ ఇష్టం, నీ ఇష్టం చేసుకో, బట్ నా దగ్గరికి మీరిద్దరూ ఎప్పుడు కూడా నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇట్లాంటివి రాకూడదు. నీ లైఫ్ నువ్వే ఏదైనా ఉంటే నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, సెట్ అవ్వాలి, ఆడపిల్లగా నువ్వే ఇది అవ్వాలి. ఇద్దరికి నేను చెప్పిన ఒక్క మాట ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ అమ్మని చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు, మీ అమ్మని నేను చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు. మా అమ్మని మా నాన్న ఇలా చూసేవాడు కదా, నా హస్బెండ్ ఏంటి ఇలా చూస్తున్నాడు అనే ఇది థాట్ ఎప్పుడు తీసుకురావాలి. ఎందుకంటే అది నా మెంటాలిటీ, నాకున్న ప్రేమ. ఇంకొక మెంటాలిటీ ఉండొచ్చు. నువ్వు 3 గంటలకు లేపి నేను 3 గంటలకు లేచి నాకు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే తన పని అంతా చేసి నేను నా పని చేసుకుని వెళ్ళేవాడిని. ఎయిర్పోర్ట్కి 4-5కి వెళ్ళేవాడిని. 4-5కి లేవాలంటే నేను 3 గంటలకే లేవాలి, తను రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. ఇవన్నీ మీరు మీ హస్బెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయదు. మీరు బాగుండాలి అని వాళ్ళకి నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకునేటప్పుడు నేను చెప్పింది అది. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరినే యాక్సెప్ట్ చేశాను. చిన్నల్లుడు రీసెంట్గా. సో తను రెడ్డి, తను బ్రాహ్మణ్. ఓకే. నేను నా చిన్న కూతుర్ని అడిగింది, తనకేమో 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలి. మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు అంతే, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ విత్ నాన్ వెజ్, దోశ విత్ నాటుకోడి, ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మటన్ పాయ విత్ పరోటా, ఇలా ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం ఏదైతే అది. ఏంటమ్మా అంటే నాన్ వెజ్ తింటాడు డాడీ అని. ఓకే. ఇద్దరు హ్యాపీ. ఇప్పుడు కూతురు హ్యాపీ. అల్లుళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగానే మంచి అల్లుళ్ళు దొరికారు. ఇద్దరు మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ ఫ్యామిలీ ఇద్దరు అసలు వాళ్ళు నా దగ్గరకు కూడా నా ఎదురుగా కూడా రారు, చాలా మర్యాదగా ఉంటారు. ఇద్దరు హ్యాపీ. వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చదువు చెప్పించాను. ఇద్దరు MBA, ఇద్దరు అమెజాన్లో జాబ్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చదువు ఇచ్చాను, జాబ్స్ ఉన్నాయి. ఇద్దరు కూతుర్లకి చెరుకు 100-200 కోట్లు కట్నాలు కూడా ఇచ్చేసారు. అంత లేదు. నేను ప్రాపర్టీస్ సగం మణికొండ మీదే అంటారు కదా. నేను ఫస్ట్ థింగ్ అందరూ అనుకునేలాగా నేను డబ్బు మనిషిని కాదు. నాకు నా ఒక పార్ట్నర్తో డిఫరెన్స్ కూడా వచ్చింది దీని విషయంలోనే.
నాకు డబ్బు ముఖ్యం అని తను అన్నాడు. నాకు మనిషి ముఖ్యం అని నేను అన్నా. నాకు మనిషి ముఖ్యం అని అన్నా. నాకు బ్రతకడానికి సరిపడే డబ్బు ఉంటే చాలు ఉమ్. అనేది ఇప్పటికీ నేను కోరుకునేది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ 450 గజాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా మీ place? లేవు ఇప్పుడు నా దగ్గర అదే అన్ని అమ్మేశారు అనుకోండి. ఏమి లేవు. ఉమ్. నేను ఇంకొకటి నేను అడిషనల్గా కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో అందరూ నేను సంపాదించాను అనుకుంటారు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. ఉమ్. మన సినిమా వాళ్ళని అడగండి. ఉమ్. ఎవరైనా నాకు మన సినిమా వాళ్ళకి ఒక 200 మందికి దాకా ఇప్పించుంటాను. ఓకే. ఎవరైనా చిన్నాకి నేను ఈ డబ్బులు ఇచ్చాను అని చెప్పమనండి. సో రియల్ ఎస్టేట్ టైకన్ అని చెప్పొచ్చు పుప్పాలగూడలో మీరు. అంటే నా ఇన్ఫ్లుయెన్స్ తోటి చేయించాను, అందరికి హెల్ప్ చేసి పెట్టాను. ఉమ్. ప్లస్ నా ఇంట్లో ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫుడ్ అని కానీ ఐఎమ్ ఏ బిగ్ హోస్ట్. నేను అది ఆ ఖర్చు ఎక్కువ. నేను దేనికి అంటే అపాత్ర దానం అనేది ఉండదు. ప్లస్ ఇంకోటి నా సంపాదనలో నా సినిమా సంపాదన కాకుండా వేరే సంపాదనలో ఏదైనా ఉంటే 10% ఆఫ్ మనీ పక్కన తీసిపెట్టి ఆమె కోసమే మణికొండలో ఒక గుడి కట్టించాను. కొన్ని టెంపుల్స్కి వాళ్ళు ఏమడిగితే అది చేయించాను. ఊర్లో చాలా కాస్ట్లీగా నేను మా బావమర్ది కలిపి మహాలక్ష్మీదేవి గుడి కట్టించాము ఓ సూపర్. ఎవ్రీ ఇయర్. ప్లస్ కొన్ని సోషల్ సర్వీసెస్ ఈ హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి లేదు ఏదన్నా బాగలేదన్న వాళ్ళకి ఏదున్నా కానీ నాకు ఇప్పుడు నేను క్లబ్కి వెళ్తాను కదా, క్లబ్లో బాయ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి నేనంటే బాగా ఇది ఎందుకనంటే నాకు అపోలోలో బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ పిల్లలందరికీ ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ చెకప్ చేస్తారు. ఓకే.